హల్లెలూయా! యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో, ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చినాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. నా యందు నిలిచియుండుడి, మీ యందును నేనును నిలిచియుందును. హల్లెలూయా! ఏంటండి, నా యందు నిలిచియుండుడి. నువ్వు ఏ పరిస్థితిలో అయినా సరే దేవుడిని ఆనుకుని ఉండాలి. నీకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే దేవుడు నా కొరకు ఏదైనా చేస్తాడు, ఈ పరిస్థితి నన్ను విడిపిస్తాడు అని ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, నువ్వు లోకస్తుల వైపు చూడడానికి వీలు లేదు. నాకు వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు, నాకు వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి నువ్వు కృంగిపోయి ఇబ్బంది పడిపోయి నా పరిస్థితి అయిపోయింది, నేను మంచంలో ఉన్నా అని అనాలోచిత ఆలోచనలు నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు దేవుని యందు నిలిచి ఉండాలి. అంటే దేవుని మీద ఆధారపడాలి. నేను ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడు. నన్ను లోక సంబంధమైన ఎవరు వదిలేసినా సరే నా దేవుడు నన్ను చేయి విరవడు. నన్ను పట్టుకుని ఉన్నతమైన స్థానంలో నన్ను తీసుకువెళ్తాడని. నీ బలహీనమైన సమయంలో, నీ అనారోగ్యమైన సమయంలో, నీ లేమి సమయంలో ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి నువ్వు నిలుస్తావో, దేవుని మీద ఆధారపడి నువ్వు నా జీవితంలో కార్యం నువ్వు ఎదురు చూస్తావో, దేవుడు నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా అత్యధిక అద్భుత కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలో చెప్పనా? అనుదినము ఆయన మీదే ఆధారపడాలా. ప్రతి విషయం ముందు సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నేను ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించి ఉన్నానో ఆ విశ్వాసం ద్వారా ఆ క్రీస్తే నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. సమస్తాన్ని జయించిన అనుభవము నాలోనే ఉంది. నేను ఏదైనా చేయగలను అన్న సామర్థ్యంతో నువ్వు బయటకు వెళ్ళాలి. దేవుని మీద ఆధారపడి చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి పని దేవునికి అప్పగించి, దేవా నేను పలానా ప్రయాణం వెళ్తున్నాను, లేకపోతే దేవా నేను పలానా ఉద్యోగం ఎగ్జామ్కి వెళ్తున్నాను, లేకపోతే దేవా నేను పలానా వ్యాపారం చేస్తున్నాను, దీంట్లో నాకు మీరే తోడే నడిపించండి. ఎప్పుడైతే నువ్వు ఆయన అడుగుతావో దేవుడు అద్భుత రీతిగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా ఆయన యొద్ద నుండి నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు చింతించడానికి వీలు లేదు, నువ్వు బలహీనపడడానికి వీలు లేదు. బలవంతుడైన దేవుడు నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. కాబట్టి నీవు ఏదైనా చేయగలవు. విశ్వసించి ప్రార్థిద్దాము, సమస్తాన్ని పొందుకుందాం. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్న వారిని దీవించి ఆశ్రయించండి తండ్రి. వారికి ఏదైతే సహాయం కలదండి, ప్రతి సహాయం తండ్రి నీ యొద్ద నుండి వారు పొందుకోను కాకని ప్రవచిస్తుందండి. వారు ఏ ఇబ్బందులు ఉన్నారో ప్రతి ఇబ్బంది తొలగిపోను కాకని ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును కాకని ప్రవచిస్తుందండి. వారికి కావాల్సిన సమస్తాన్ని తండ్రి వారు పొందుకొని తండ్రి ఉన్నతమైన స్థానంలో ప్రతి ఒక్కరు నిలబట్టును గాకని ప్రవచిస్తాం తండ్రి. ఎవరికి ఏ సాయం కలదో ఆ సాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.